చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే థ్యాంక్స్ టు అన్వర్ అన్న. మొహరం షర్బత్ తాగుతున్నా. ఇలా తగ్గిన ప్రతిసారి తింటారు. అవును, మరి ఇప్పుడు తిట్టాలనిపిస్తుంది. ఇంతనేమో మాషాల్లా మాషాల్లా మా కోతులు కనిపిస్తాయి. అండ్ స్పెషల్గా వెదర్ బాగున్నప్పుడు వాళ్ళు రోడ్డు మీద వచ్చి మరి కూర్చుంటారు. స్ట్రెస్ వల్ల అనుకుంటా రైట్ సైడ్ ఐలో మాత్రం బాగా గుంజుతుంది గత కొన్ని రోజుల నుంచి. చెప్పచ్చా వద్దా? వద్దా? ఈమె ఒక మీల్ తినదు, డే అంతా మమ్మల్ని టార్చర్ పెడుతుంది. అదేదో పని అయిపోతుందని. అంతే అండి, ఇలాంటి డైలాగులు చెప్పి అంతే ఫినిష్ చేసేది, ఫిదా చేసేస్తుంది. అదేం డైలాగ్ చెప్పి. హలో, హాయ్, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్. ఎస్, అందరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఫైన్గా ఉన్నాను. అయితే లాస్ట్ టైం నా కళ్ళ అప్డేట్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇట్స్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. కాకపోతే రైట్ ఐ చెప్పాను, లాస్ట్ వర్డ్స్ చిన్న వర్డ్ ఒక లైన్ మాత్రం చదవలేకపోయాను. అండ్ డాక్టర్ చెప్పడం ఏంటంటే 1 monthలో అది కూడా క్లియర్ అవుతుంది, డోంట్ వరీ అని. బట్ రైట్ నౌ నేను చాలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. అంటే నార్మల్ లైఫ్ అంటే రెగ్యులర్గా ఏవైతే మన వర్క్స్, వంట, అవి ఇవి, తలనింటి స్నానాలు అన్నీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్గా ఉండమన్నారు. నార్మల్గా ఉంటున్నాను. కళ్ళకి కాటికి కూడా పెట్టుకుంటున్నాను. ఈరోజు పెట్టుకోలేదు, బట్ నార్మల్గా పెట్టుకున్నాను నిన్న. అండ్ సో రేపు షూటింగ్ ఉంది నాకు. సో రేపు షూటింగ్లో ప్రాపర్ ఫుల్ మేకప్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అండ్ నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్నారు. సో ఐఎమ్ సూపర్ ఫైన్. థ్యాంక్స్ టు మై డాక్టర్ అండ్ థ్యాంక్స్ టు అన్వర్ అన్న. అన్వర్ అన్న అంత ఫోర్స్ చేయకపోతే ఇది అయ్యేది కాదు. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. అండ్ నిజంగా చాలా బ్రైట్గా క్లియర్గా కనిపిస్తుంది. అంటే నిజంగా లెన్స్ గ్లాసెస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది నాకు కూడా. అయితే ఈరోజు ఇల్లు హౌస్ఫుల్గా ఉందండి. రేష్మా వాళ్ళు, అమాన్, అర్బాజ్, పిల్లలు అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. మొహరం షర్బత్ తాగుతున్నా. అయితే ఇది బెల్లం షర్బత్, ఇది పాల షర్బత్. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం. బిజీగా ఉన్నావు? ఏం బిజీగా లేను, ఈరోజు మొహరం కదా, కొంచెం బిజీగా ఉన్నా. మొహరం ఏం బిజీగా లేను, మొహరం కదా కొంచెం బిజీగా ఉన్నాను. చాలా బిజీగా ఏం లేవు. ఆడుకుంటున్నావు బొమ్మలతో? అయిపోయింది, ఇప్పుడు ఆడుకోవాలి. ఇదేంది? ఇది షర్బత్. చూపిస్తావా? పాల షర్బత్, బెల్లం షర్బత్. ఓకే, గూడ్ और दूध का शरबत. షర్బత్, గూడ్ और दूध का शरबत. ఓకే, ఇది ఎవరికి ఇవ్వడానికి వెళ్తున్నావు? మన సొసైటీలో నా ఫ్రెండ్కి. థ్యాంక్ యూ రేష్మా. వెల్కమ్. సో రేష్మా ఈరోజు మా ఇంట్లో మొహరంకి షర్బత్ చేసింది. అయితే షర్బత్ తాగిన తర్వాత టంచడాయ్, హియర్ ఇస్ మిస్టర్ అమాన్. విష్ యూ అ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అమాన్. నా బ్లాగ్లో నీకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు, అందుకని అనమాట. అమాన్ బర్త్డే మీరు రేష్మా కార్మాన్ ఛానల్లో, సమీరా షరీఫ్ ఛానల్లో, ఫ్రాలిక్ తబస్సుమ్ ఛానల్లో చూడొచ్చు. బిజీగా ఏం తింటున్నావు? ఇంత పెద్ద దాంట్లో నీకు సాస్ ఎందుకు పంపించారు చెప్పు, చూపించు ఒకసారి దగ్గరగా. ఇదిగోండి, ఇంత పెద్ద దాంట్లో సాస్ పంపించారు. మనకు చిన్న కప్స్లో సాస్ ఇస్తూ ఉంటారు. వీడు ఏంటంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ సాస్ వేసి ఇస్తేనే నేను ఆర్డర్ చేస్తాను అన్నాడు అనమాట. సో వాడికి ఎక్కువ సాస్ వేసి పంపించారు. వాట్సే మిస్టర్ అర్బాస్, మాట్లాడు వీడు. అర్బాస్ అస్సలాము అలైకుం. ఖైరియత్? మాటలే రావు వీడికి, మాట్లాడవచ్చు కదరా. అస్సలాము అలైకుం సమీరా షరీఫ్. వాలేకుమ్ అస్సలాం. ఖైరియత్? అల్హమ్దులిల్లాహ్. గైస్, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ చెప్పిన చిట్కలతో ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక చిట్కనే చేస్తే తగ్గింది. వాళ్ళు ఎన్ని పంపించారు? 2 చిట్కలే. మార్నింగ్ ఏమో బెటర్ కదా నాకు. అవును, సరకాయ తండా ఐస్తో ఆడుతున్నాడండి మా వాడు. వాడిని ఫస్ట్ బ్లాగ్ చేయాలి, తర్వాత ఎవరైనా
అని డిసైడ్ అయిపోయాడు వాడు. నేను బ్లాగ్ స్టార్ట్ చేయగానే వచ్చేస్తున్నాడు మా వాడు. ఓకే, ఇక్కడ ఐస్తో ఆడుతున్నాడు. వాడికి ఐస్తో ఆడడం ఇష్టం అనమాట. ఠండా ఠండా అయి బేటే. ఓకే 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 ఓకే. 1 2 Meliu. Okay. Oh, it's too cold. Wow, it's too cold. What will be that? Okay. But not on the sofa, darling. Sofa gets wet, no? Yes, Samira Sharif. ఇది మీకు తెలుసు, మిగిలించినన్నీ నాకే కదా. ఇదిగోండి ఇలా మిగిలిస్తుంది. సమీరా మిగిలిస్తుంది, అర్హాన్ మిగిలిస్తారు, అన్నీ నేనే తినాలి. తిని 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 నేను లావు ఎక్కుతా, వీళ్ళేమో సన్నబడుతున్నారు. మిగిలించట్లేదు, తినాలని మిగిలిస్తున్నాం. మీరు అది అర్థం చేసుకోవట్లేదు. ఏంటో ఏదో ఒక పని చేస్తుందండి కోడలి పిల్ల, అంతే. మనం ఫిదా అయిపోవాలి. హౌ ఆర్ యూ ఫీలింగ్? అల్హమ్దులిల్లాహ్, అ లాట్ బెటర్. యా, సో థ్యాంక్స్. దానికి చాలా చాలా వరకు తగ్గింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అంటే ఆ కాఫ్తో పాటు నేను ఐస్ క్రీమ్లు అవన్నీ తింటున్నా కూడా నాకు అసలు కాఫ్ తగ్గుతుందంటే మీ చిట్కలు పని చేస్తున్నాయని అర్థం. ఎస్. సో మీ చిట్కలు 2 ఫాలో చేశాను, కరక్కాయ అండ్ ఒక షార్ట్లో వేసాను చూడండి, అది కూడా ఫాలో చేస్తే తగ్గిందండి. యాక్చువల్గా కొంచెం ఎందుకుందంటే ఈ మహాతల్లి ఏం చేశారంటే ఐస్ క్రీమ్ తిన్నా. అది కూడా ఎప్పుడు 2 రోజులు నైట్స్. మా అత్తగారు స్నానానికి వెళ్ళినప్పుడు తింటా, లేదా మా అత్తగారు పడుకున్నాక తింటా. అవి ఉన్నప్పుడు తిన్నాను అనుకోండి, ఇలా తగ్గిన ప్రతిసారి తిడతారు. అవును, మరి ఇప్పుడు తిట్టాలనిపిస్తుంది. ఇంతనేమో దంచి నూరి ఇస్తేమో ఈ పిల్లలేమో ఐస్ క్రీమ్లు తింటుంది. ఏం చెప్పాలి చెప్పండి? అదే ఇదే అదే కదా, అదే ఇది. ఇప్పుడు నేను దగ్గుందని ఐస్ క్రీమ్ తిన్నా మానేస్తే పాపం ఐస్ క్రీమ్ ఫీల్ అవ్వదు. మీరెలా అంటారు? ఐస్ క్రీమ్ కదా చెప్పాలి. నేను మై ఫీలింగ్ అవుతుంది నాకు అని. ఐ కెన్ హియర్ ఇట్స్ పెయిన్. వాళ్ళు ఇంత ఇదిగా నీకోసం అందరు చిట్కాలు పంపిస్తే, నిజంగా మీరందరూ పంపిస్తున్నారన్న ధైర్యంతో నేను మళ్ళీ తింటున్నాం ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కాదు, ఇప్పుడు ఇది మా అమ్మ బర్త్డే కేక్. అది ఓకే, అది తిను, అది హెల్తీయే కాబట్టి తినొచ్చు. ఓకే సరే, నువ్వు తిను, మళ్ళీ మాట్లాడదాం. మాషాల్లా మాషాల్లా, వెరీ నైస్ హీరా, సూపర్. క్లాప్ హ్యాండ్స్ ఫర్ అర్హాన్. చలో క్లాప్ హ్యాండ్స్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా నిన్న నైట్ నేను బ్లాగ్ చేయలేకపోయాను. సో ఇప్పుడే లేసాను. ఈరోజు షూటింగ్ ఉంది కదా, ఇప్పుడే నమాజ్ ఫినిష్ చేశాను. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోదాం. ఓకే, ఎస్ గైస్, ఐఎమ్ ఆల్ సెట్ అండ్ రెడీ. ఇప్పుడు చూసారు కదా, మేకప్, ప్రాపర్ మేకప్, ఐలైనర్తో పాటు వేసుకున్నా, మస్కారా వేసుకోలేదు. సో లెట్స్ సీ, అక్కడ అవసరమైతే మస్కారా వేసుకుంటా, లేకపోతే వేసుకోను. ఫుల్ డే ఎలా ఉండబోతుంది ఈరోజు ఏంటి అని తెలియదు, బట్ ఐ హోప్ఫుల్లీ అంత బాగుంటుందని ఆశిస్తున్నా. సో ఇంకా బయలుదేరుదాం. ఎస్ గైస్, అయితే మేము బయలుదేరిపోయాం. అండ్ ద టైమ్ నౌ ఇస్ 6:53 కల్లా బయలుదేరిపోయాం. అండ్ ఈరోజు లొకేషన్లో ఓన్లీ నందు అండ్ నేను, అంటే మేమిద్దరమే, కొడుకు తల్లి ఇద్దరికి మాత్రం సీన్స్ ఉన్నాయి, ఇంకెవరు లేరు లొకేషన్లో ఈరోజు. సో ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ టఫ్ డే. చాలా సీన్స్ ప్లాన్ చేశారు. మా మీదే ఫోకస్ ఉంటుంది, ఎప్పుడు మా మీదే ఫోకస్ ఉంటుంది, కానీ ఈరోజు ఇంకా ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ ఆ షార్ట్ గ్యాప్ అని ఉంటుంది కదా, క్లోజులు తీస్తున్నారు, మనకి ఇప్పుడు ఉండదు అని, ఆ గ్యాప్ కూడా ఉండదు ఈరోజు. సో ఎనీవేస్, ఐమ్ హ్యాపీ. అలా పనిచేస్తే మంచిదే. అండ్ వెదర్ చాలా, క్లైమేట్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. సో లక్కీగా ఈరోజు మొహరం అవ్వడం, అండ్ మొహరం రోజు డెఫినెట్గా కంపల్సరీగా వర్షం పడుతుందంటారు. సో ఇట్స్ అ గుడ్ సైన్. అండ్ ఈరోజు మా డ్రైవర్ మహబూబాయ్ కూడా ఫాస్టింగ్లో ఉన్నారు, అండ్ సుబ్బు కూడా ఏకాదశి ఫాస్టింగ్లో ఉన్నాడు. సో అన్నీ కలిసి వచ్చాయి అనమాట. ఈరోజు ఏకాదశి, మొహరం అన్నీ కలిసి వచ్చాయి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ డే అని ఆశిద్దాము. ఓకే, సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ప్రతిసారి ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మాకు కోతులు కనిపిస్తాయి. అండ్ స్పెషల్గా వెదర్ బాగున్నప్పుడు వాళ్ళు రోడ్డు మీద వచ్చి మరీ కూర్చుంటారు. వెహికల్ వెళ్తున్నా కదలట్లేదు, కానీ మేము కొంచెం వెహికల్ స్లో చేసి మీకోసం రికార్డ్ చేసి చూపిస్తున్నా. So guys, I'm all set
అండ్ రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్గా బ్రేక్ఫాస్ట్ చేసి షాప్లోకి వెళ్తాను. ఓకే, బ్రేక్ఫాస్ట్ ఏముందో చూపిస్తా. సో ఇప్పుడు నేను మాత్రం పూరి కర్రీ తింటున్నాను. ఇక్కడ చట్నీ, ఇడ్లీ అండ్ ఉప్మా కూడా ఉంది. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ వన్ పూరి. అయితే మీ అందరికి ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. నమస్కారం, వణకం. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? లవ్ యూ. గైస్, ఇప్పుడు మాకు లంచ్ టైంలో ఏమేమి ఉన్నాయి మాకు చూపిస్తాను చూడండి. ఎస్, అప్పడాలు, రసం, బెండకాయ, పెరుగు, పచ్చడి అండ్ పప్పు, పెరుగు, గుడ్డు, సాంబార్, రోటీ, రైస్. అండ్ ఇది ఇంట్లోంచి నేను తెచ్చుకున్న పెరుగు, మీగడ పెరుగు. ఇది నేను ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఏమున్నాయి సూపర్ ఇంకా ఇంట్లోంచి. సో ఇంట్లో నుంచి నేను నెయ్యి, ఆవకాయ పచ్చడి అండ్ మునక్కాయ పొడి తీసుకొచ్చాను అనమాట. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి, మునక్కాయ పొడి వేసుకొని తింటే అద్రు. ఎస్ గైస్, ఇప్పుడు టైం ఈజ్ అరౌండ్ 6:04. చూడండి, 6:04 అవుతుంది. మాకు టిఫిన్ బ్రేక్ అనమాట, ఈవినింగ్ స్నాక్స్ బ్రేక్. అయితే సమోసాస్, పాయ అండ్ సమ్ సాస్ ప్యాకెట్స్ ఇచ్చారు. బట్ ఐ థింక్ ఐల్ హ్యావ్ ఓన్లీ దిస్ వన్ అండ్ వన్ సమోసా. మీ అందరికి ఒక బైట్ ఆఫ్ సమోసా అండ్ బాగున్నాయి. కార్న్ సమోసా అండి, చాలా యమ్మీగా ఉంటాయి ఇవి. గాయ్స్, మళ్ళీ డ్రెస్ చేంజ్ చెప్పారు, డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. అయితే మార్నింగ్ నుంచి షూటింగ్ మాత్రం చేస్తున్నాం. ఏదో తెలియని వెల్తీ అనమాట. ఏంటా అంటే యాక్చువల్గా ఎప్పుడు నాతో పాటు రూమ్లో బామ్మగారు ఉంటారు. సో లక్ష్మి గారు ఉంటేనే కొంచెం నేను సరదాగా మాట్లాడుకుంటూ షార్ట్కి వెళ్ళి ఇద్దరం ఉంటాం. ఎప్పుడు అత్తకోడలు అనేసి ఇద్దరం షార్ట్లో ఉండేవాళ్ళం. సో సరదాగా ఉండేవాళ్ళం. అందరూ ఉండేవాళ్ళు కానీ ఎవరి రూమ్స్లో వాళ్ళు ఉండేవాళ్ళం. మా రూమ్లో మాత్రం నేను, లక్ష్మి గారు ఉండేవాళ్ళం. సో ఆవిడ కూడా లేదు ఈరోజు. సో క్వైట్గా, కామ్గా, ఏదో తెలియని వెల్తీలా ఉందన్నమాట. షూటింగ్ ఏదో చేస్తున్నాను కానీ ఏంటో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, బోర్ కొడుతుంది అన్న ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నందు, నేను ఇద్దరమే ఉన్నాం. సీన్ చేస్తున్నాం, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, కానీ ఏదో సరే. సో వీఆర్ మిస్సింగ్ యూ లక్ష్మి గారు. సో ఇప్పుడు నేను వచ్చేసాను షార్ట్లోకి. అండ్ దీస్ ఆర్ ద లైట్స్ విచ్ ఆర్ వెరీ బ్రైట్. ఆ లైట్స్ ఇప్పుడు నాకు చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. సర్జరీ అయిన దగ్గర నుంచి అన్నీ బ్రైట్గా కనిపిస్తున్నాయి. మేబీ ఈ బ్రైట్నెస్కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందేమో నా కళ్ళకి. అండ్ దేర్ ఇస్ ద కెమెరా అండ్ డైరెక్టర్ గారు అందరు అక్కడ ఉన్నారు. నందు రూమ్లో ఉన్నాడు, నేను నా షాట్ అనమాట ఇప్పుడు. సో వీఆర్ వెయిటింగ్ చీకటి పడిన తర్వాత చేద్దామని, ఎందుకంటే దిస్ ఈజ్ అ నైట్ ఎఫెక్ట్ షాట్ కాబట్టి. సో ఈ షాట్ తర్వాత మాట్లాడదాం. అండ్ దిస్ ఇస్ ఆ లొకేషన్. పైనుంచి చూపిస్తాను చూడండి, అది తలుపు. నేను కింద నుంచి చాలాసార్లు చూపించాను, ఇప్పుడు పైన చూపిస్తున్నాను. ఇది మా లొకేషన్. ఈ మెట్లు అన్నీ ఇలా ఎక్కాలి. ఎవరు లేరు కదా, ఖాళీగా ఉంది. అండ్ లెట్స్ సీ వాట్ నందు ఇస్ డూయింగ్. పడుకున్నారా నందు గారు? అలసిపోయారు, ఇప్పుడే కొంచెం తిని పడుకున్నారా? ఎస్, ఇద్దరమే ఉన్నాం ఈరోజు లొకేషన్లో. ఖాళీగా ఉంది. బాగా గ్రైండ్ చేస్తున్నారు ఇద్దరే ఉన్నారు కాబట్టి మెల్లిగా మమ్మల్ని గ్రైండ్ చేస్తున్నారు గ్రైండర్లో వేసి. ఓకే, రిలాక్స్ బాయ్. ఎస్ గైస్, 8:30 అవుతుంది. మేము ఇంకా షూటింగ్ చేస్తున్నాము. అండ్ యా, కళ్ళు గుంజుతున్నాయి ఈరోజు, ఎందుకంటే పొద్దున్నుంచి ఎమోషనల్ సీన్స్ చేస్తూ ఉన్నాము. సో తెలియకుండా ఒక స్ట్రెస్ ఉంటుంది కదా కళ్ళ మీద, ఇట్లా అని.
సో స్ట్రెస్ వల్ల అనుకుంటా రైట్ సైడ్ ఐలో మాత్రం బాగా గుంజుతుంది, లెఫ్ట్ సైడ్ ఏం తెలియట్లేదు. మేబీ వీటికి కొంచెం సెట్ అవ్వడానికి ఇంకొక వారం రోజులు అలా పడుతుందేమో అనుకుంటున్నా. కానీ మీరందరూ నాకు సజెస్ట్ చేశారు అసలు 1 month వరకు ఏమి చేయొద్దు అనేసి. నేను 1 week చేశాను, 4th day నుంచి వర్క్ స్టార్ట్ చేసేసాను. సర్జరీ చేసిన 2nd day నుంచి వంట చేయడం స్టార్ట్ చేసేసాను. అల్హమ్దులిల్లా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఇలా మేబీ టైర్డ్ అయినప్పుడల్లా అలా కొంచెం అనిపిస్తుంది. బహుశా మీరు చెప్పినట్టు ఇంకొక 1 monthలో ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. ఇంకా మేము షూటింగ్ చేస్తున్నాము, వేడిగా ఉందండి. అండ్ ఇప్పుడు ఇంత రాత్రి పూట ఇలా బయట కూర్చున్న సల్ట్రీగా ఉంది, స్వెట్ వస్తూనే ఉంది, చాలా వేడిగా ఉంది ఏంటో. సో ఫైనల్గా ప్యాకప్ అయిపోయింది అండ్ ఐఎమ్ అబౌట్ టు చేంజ్ అండ్ స్టార్ట్. గుడ్ నైట్ రాజుగారు. మా మేకప్ అండ్ రాజుగారు అండి ఈరోజు చాలా రిలాక్స్డ్గా చిల్గా ఉన్నారు. మామూలుగా చాలా టెన్షన్లో ఉంటారు ఆయన ఎప్పుడు. 10 మంది ఆర్టిస్టులు ఉంటాము, ఈరోజు ఎవరు లేరు కాబట్టి ఆయన చాలా. సో ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరుతాను అండ్ సీ యూ ఆల్ టుమారో. ఓకే, అస్సలాము అలైకుమ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైమ్ ఇస్ ఆల్ 5:45 అవుతుంది. సో నేను ఇప్పుడైనా నమాజ్ ఫినిష్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను కొన్ని బాయిల్డ్ ఎగ్స్ పెడతాను అనమాట. సో ఇక్కడ బాయిలర్ ఉంది, ఇక్కడ నేను ఎగ్స్ పెట్టేసాను. ఎగ్స్ బాయిలర్లో ఇప్పుడు టీ పెట్టేసుకుంటాను అండ్ వెళ్ళి ప్రిన్స్ని లేపుతాను. స్కూల్కి టైం అవుతుంది వాడికి. అన్వరన్న కూడా లేసేసాడు. లేచి వాడు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి వెళ్తున్నాడు. వాడితో మాట్లాడదాం. అస్సలాము అలైకుమ్. చాలా రోజులైంది నువ్వు నా వ్లాగ్లో 2-3 వ్లాగ్స్లో కనిపించలేదు. మా వాళ్ళు అల్లాడిపోతున్నారు. సనా గారు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం తాగారు మీరు? కాఫీ విత్ సమ్ ఘీ, నెయ్యి. కాఫీ అండ్ కాఫీ, బ్లాక్ కాఫీ. బూస్ట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ జిమ్. అడ్రినల్ రష్ కోసం. ఓకే. సో సిన్సియర్గా గత కొన్ని రోజుల నుంచి చెప్పచ్చా వద్దా? ఓకే క్యారీ ఆన్. తర్వాత మాట్లాడతావా దీని గురించి? లేదు, నేను వర్కౌట్కి వెళ్తున్నాను అని చెప్తున్నారు. నేను సిన్సియర్గా నా ఆవిడ చెప్తున్నాను. నేను 2 వారాలు కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆ 2 weeks నుంచి సిన్సియర్గా వెళ్తున్నావు కదా? 2 weeks కదా, 2 weeks ఏం లేదు. అవును, వెళ్ళాలి. నేను రోజులు సిన్సియర్గా వెళ్ళిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ నేను బయట చెప్పడం కన్నా నేను అది పాటించాలి. కాబట్టి నేను ఎవరి దగ్గర చెప్పట్లేదు. నేను వెళ్తున్నాను రా, నేను చేస్తున్నాను రా, మీరు కూడా. మా వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 5:45 అంటే ఇప్పుడు 5:45 కానీ నువ్వు ఆల్మోస్ట్ 5కి లేసావా? 5 o'clock లేసావు. 5కి లేసి నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ చేసి కాఫీ తాగుతున్నావు. ఎందుకు అన్వరన్న ఇంత పొద్దున్న లేసారంటే దానికోసం అనమాట, అది చెప్పడానికి కోసం అని చెప్పి వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నాను. చూద్దాం ఎలా అవుతుందని. సో మొత్తం కొంతమైనా సాధించిన తర్వాత చెప్దాం అని చెప్పి నేను ఎక్కడ దాని గురించి పోస్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేయట్లేదు. ఓకే మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే నువ్వు సాధిస్తావు కాబట్టి. అది అంత ఈజీ కాదు. ఫస్ట్ అదే నా పాలసీ ఏంటంటే మనం చేయాలి ఫస్ట్, దాని తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలని. సో ఈ మధ్యలో మా ఫ్రెండ్స్తో కూడా హాలిడేకి వెళ్ళాను. గోవాకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది నేను హాలిడేకి వెళ్తే మళ్ళీ చేయనేమో అనుకున్నారు. కానీ అక్కడ హోటల్లో జిమ్ ఉన్న హోటల్ వెతుక్కొని అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. అక్కడ కూడా వెళ్ళి జిమ్ చేశాను. అందుకే సిన్సియర్గా అన్నా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఇన్ సమ్ టైమ్. యూసుఫ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ బస్ టు కమ్. సో మేమందరం కూడా కిందకి వచ్చాము డ్రాప్ చేయడానికి. అండ్ ఇక్కడ నుంచి నేను తబస్సు విల్ గో ఫర్ అ వాక్. హౌ వాజ్ యువర్ డే అన్న? సూపర్ ఫైన్. గుడ్, గాడ్ బ్లెస్. గుడ్ మార్నింగ్, అస్సలాము అలైకుమ్. Waalaikumsalam, very good morning. How is your day going on? Good. Alhamdulillah. Yes guys, so మేము ప్రిన్స్ని డ్రాప్ చేసేసాం అండ్ తబస్సుం నేను గోయింగ్ ఫర్ అ వాక్. తబస్సుం వెళ్తుంది, తబస్సుం చాలా రౌండ్స్ చేస్తుంది, నేను కొన్ని రౌండ్సే చేస్తాను. సో లెట్స్ సీ హౌ ద వాక్ గోస్ ఆన్. సీ యూ ఆఫ్టర్ ద వాకింగ్. అర్హాన్ ఇంకా లెగలేదు. సో లేచి వాడు రెడీ ఇంకా స్కూల్కి వెళ్తాడు. ఆ లోపు నేను పైకి వెళ్ళే లోపు వాడు కనిపిస్తే బ్లాగ్ చేయొచ్చు. లెట్స్ సీ. ఎస్ గాయ్స్, నేను వచ్చేసాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. నేను దోశ వేసుకొని తినేసాను. ఇది సమీరా కోసం ఎగ్ దోశ.
ఎగ్ దోశ మీద ఎగ్స్ అండ్ పొడి వేసాను అండ్ నెయ్యి వేసాను. ఇట్స్ గోయింగ్ టు బీ ద యమ్మియెస్ట్ దోశ. ఇది ఇప్పుడు సమీరాకి ఇద్దాం. అస్సలాము అలైకుం. వాలేకుమ్ అస్సలాం గైస్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లుకింగ్ వెరీ ప్రిటీ ఇన్ దిస్ కలర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది కలర్. అండ్ హిజాబ్ దట్ ఏమంటారు స్కార్ఫ్ హిజాబే కదా, అది కూడా చాలా బాగుంది. అయితే మా వాళ్ళందరూ ఆ హిజాబ్ ఎలా కట్టుకుంటున్నారు, ఆ రౌండ్స్ కరెక్ట్గా ఎలా వస్తున్నాయి కుదురుతున్నాయి అని అడుగుతున్నారు. ఓ యాక్చువల్లీ ఇది ఇప్పుడు నేను వేసుకుంటుంది రెడీమేడ్. ఏమంటారు రెడీమేడ్. సో బేసిక్గా ఇన్స్టెంట్ హిజాబ్ అంటారు దీన్ని. లోపల ఇది వచ్చేసి స్కార్ఫ్ అంటే అండర్ క్యాప్ లాగా, ఇది పైనది ఇది వచ్చేసి ఇన్స్టెంట్ హిజాబ్. ఓకే. సో ఇక్కడ మనకి ఇలాస్టిక్ ఉంటుంది, అది పెట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే. నీకు వీలైతే ఆ లింక్ ఒక్కసారి మా వాళ్ళతో షేర్ చేస్తావా? తప్పకుండా షేర్ చేస్తా. థ్యాంక్ యూ సో మతగా మచ్. ఛానల్లో కానీ ఎక్కడొక్కడ ఎక్కడొక్కడ ఒకసారి లేకపోతే ఒక షార్ట్ కానీ చేసి దాని గురించి స్పెసిఫిక్గా చెప్తే వాళ్ళు చూసుకుంటారు. షూర్ తప్పకుండా. ఓకే. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ అదే చెప్పా కదా లైఫ్లో కొన్ని విషయాల్లో సెటిల్ అవుతూ కంటెంట్ షూట్ చేయలేకపోయాను. బట్ అలాట్ ఆఫ్ కంటెంట్ ఇస్ కమింగ్ అహెడ్. ఆల్రెడీ ఇంకో విషయం చెప్పాలి, ఒకటి చెప్పక ముందు ఒకటి చూపిస్తాం. సో టైం చూసారా 9:34. సో ఈ టైం కల్లా నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను కదా, ఆ రోజు చేయకపోవడం వల్లే హెల్త్ అప్సెట్. చూసారు కదా మీరు, అంటే వీడియో స్టార్టింగ్లో చూసారంటారు, లేదంటే నా ఛానల్లో చూసుంటారు. సో అలా అవ్వకూడదని ఇవాళ కూడా నేను స్కూల్ నుంచి వచ్చాక అలానే దింపొచ్చాక మంతకాలు అంటే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాను. మా అత్తగారు క్యాబ్లోనే స్టవ్లో వెళ్ళి దోశ, లేకపోతే మళ్ళీ ఈమె ఒక మీల్ తినదు, డే అంతా మమ్మల్ని టార్చర్ పెడుతుంది, అదేదో ఇచ్చేస్తే పని అయిపోతుందని. సరే నిన్న నేను లేను, షూటింగ్కి వెళ్ళాను, దగ్గు తగ్గిపోయింది కానీ ఒక్కసారి నేను ట్రై చేసి అదేంటో నేను తాగుతాను ఇవ్వండి అన్నావా, నేను లేకపోతే లేదు చేసుకొని తాగా. అయితే ఇంకా ఉంది కదా కొంచెం ఉంది, ఆ కొంచెం కూడా పోవాలి. షూట్ లేనప్పుడు మీరు ఇస్తారని నేను ఇస్తా. అది నేను చేసుకుని నేను తాగేచ్చు, కానీ అమ్మ చేతితో వచ్చే అంటే ఆ మందుకే ఒక డిఫరెంట్ అది ఉంటుంది. అంతే అండి, ఇలాంటి డైలాగులు చెప్పి అంతే ఫినిష్ చేసేది, ఫిదా చేసేస్తుంది. నేను డైలాగులు చెప్పి ఫిదా కాదు, రియాలిటీ మాట్లాడుతున్నా, మీకు అర్థం కావట్లేదు. ఓకే. సో అర్హాన్ హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఓకే, గుడ్. క్యారీ ఆన్, హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ. అండ్ మా అన్న ఇక్కడ కూర్చున్నాడు. మా అన్న బ్రేక్ఫాస్ట్ అయిపోయింది పొద్దునే, గుడ్ బాయ్ లాగా. గుడ్, వెరీ గుడ్. సో అదండి విషయం. దిస్ వాజ్ మై వ్లాగ్, చిన్న వ్లాగ్, క్యూట్ లిటిల్ వ్లాగ్ అని చెప్తాను కదా, అలా క్యూట్ లిటిల్ వ్లాగ్. మా ఇంట్లో మా హడావుడి, మా గోల, మా సంతోషాన్ని మీతో పంచుకోవడం అనమాట. సో దిస్ వాజ్ అనదర్ వ్లాగ్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ నా వ్లాగ్స్ అన్ని మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.